వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుతో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ మోటార్ల దొంగల అరెస్ట్. చోరీ కేసు వివరాలను వెల్లడించిన నల్గొండ జిల్లా డీఎస్పీ. తుల్జాపూర్ భవానీ మాతను దర్శించుకున్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. పంటలు బాగా పండాలని అమ్మవారికి వేడుకోలు. దేవాదాయ శాఖపై మండిపడ్డ స్వరూపానందేంద్ర స్వామి. దేవాలయ ఉద్యోగస్తులు నిర్వీర్యం చేస్తే ఊరుకోం. వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. కుప్పం బేటరాయ స్వామి కొండపై భక్తుల కోలాహలం. ఇక డీటెయిల్స్ చూస్తే నాగార్జున సాగర్ పరిధిలో మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని త్రిపురాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా త్రిపురాపురం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటేశ్వరరావు విద్యుత్ మోటార్ల చోరీ కేసు వివరాలను వెల్లడించారు. వీరి వద్ద నుండి 45 వ్యవసాయ మోటార్లు, ఒక ఆటో, 2 ద్విచక్ర వాహనాలు, 8,000 రూపాయల నగదు రికవరీ చేశారు. ఇద్దరు దొంగలను రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన క్రైమ్ సిఐ సుధీర్ కుమార్, మిర్యాలగూడ ఎస్ఐ సుధీర్ పోలీస్ సిబ్బందిని అభినందించారు. యూనిఫామ్ అట్లా అందుకని పోతున్నది, లేకపోతే అందుకే ఒక యూనిఫామ్ మధ్యలో కొంచెం దూరం దూరం రైట్ సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, త్రిపురారం, మేడుపునూరు, ఆలియా ఇదంతా కూడా వాటర్ వెల్ట్, లెఫ్ట్ కెనాల్, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ అంతా కూడా ఇట్లాగే వస్తుంది. అట్లానే వరద కాలువ కూడా ఆ పైగా మండలాల్లో వస్తూ ఉంటుంది. ఈ వరద కాలువ మీద కానీ ఈ కాలువ మీద కానీ ఎవరైతే మెట్ట ప్రాంత రైతులు ఉంటారో వాళ్ళంతా కూడా మోటార్లు పెట్టుకోవటం, అలాగే బోర్లు ఉన్నవాళ్ళు సబ్మర్సిబుల్ పంప్స్ వేసుకోవటం, రైతు వారీగా అది చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో మనకి చాలామంది రైతులు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, మా మోటార్లు దొంగతనాలు అవుతున్నాయి, ఎవరో గుర్తు దొంగలు ఎత్తుకుపోయినారనే దాని మీద మనకి దాదాపు 15 కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మాడుగులపల్లిలో మరియు పెద్ద ఊర, తిరుమల సాగర్, నిడమనూరు, ఆలియా, త్రిపురారం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనాలు అవడం జరిగింది. అయితే ఈరోజు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా త్రిపురారం ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వచ్చినారు ఆటోతో పాటు. ఆటోలో కొన్ని మూటలు ఉన్నాయి. వాళ్ళని పట్టుకొని చెక్ చేస్తే వాళ్ళ పేర్లు ఎంక్వైరీ చేస్తే సిరిసాల రమేష్, అట్లాగే ఇంకొక అతను కందమంచి శేఖర్, కడమంచి శేఖర్, ఇద్దరు వాళ్ళ పేర్లు చెప్పినారు. వీళ్ళిద్దరూ కూడా జంగాలవారిగూడెం, గుంటిపల్లి విలేజ్, నిడుమనూరు మండల్ అని చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరిని ఇంటరాగేట్ చేస్తే వీళ్ళు మేము స్క్రాప్ బిజినెస్ చేస్తాం, మోటార్లతో పాటు ఏది అందుబాటులో ఉంటే అది స్క్రాప్ కట్ చేసి పీసెస్ చేసుకొని ఎత్తుకుపోయారు. ఈవెన్ కొన్ని తలుపులు, మన లెఫ్ట్ కెనాల్, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించిన కొన్ని తలుపులు, ఈ ఐరన్ మెటీరియల్ కూడా వాళ్ళు కట్ చేసి పీసెస్ చేసి తీసుకుపోయి స్క్రాప్లో అమ్మేయడం జరిగింది. దాంతోపాటు మోటార్లు దాదాపు వీళ్ళు 45 మోటార్లు దొంగతనం చేశామని చెప్పారు. ఆ 45 మోటార్లలో 37 ఓపెన్ వెల్ మోటార్స్, సబ్మర్సిబుల్ పంప్స్ 5, మోనో బ్లాక్ 3. అట్లానే వీళ్ళ దగ్గర నుంచి 8,000 రూపాయల క్యాషు, మహేంద్ర ఆటో, తర్వాత సిటీ 100 బైక్, అట్లాగే టీవీఎస్ స్టార్ సిటీ బైక్ ఒకటి, అన్నీ రికవరీ వాళ్ళ దగ్గర నుంచి చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడైతే స్టోలెన్ ప్రాపర్టీ పెట్టినారో వాళ్ళ దగ్గర గోడౌన్స్లో పెట్టడం జరిగింది. గోడౌన్స్ నుంచి కూడా రికవరీ చేసుకొని తీసుకురావడం జరిగింది. మొత్తం స్టోలెన్ ప్రాపర్టీ వర్త్ వచ్చేసి 8,57,000. వీళ్ళు ఎంఓ ఏంటంటే, వీళ్ళ మెయిన్ ఎంఓ ఏంటంటే ఆటోలో వెళ్తారు ఒక రోజు,
ఆటోలు ఇద్దరు కలిసి వెళ్తారు. రైతులు నైట్లో ఎవరు ఉండరు కదా, మెల్లిగా ఒక స్క్రూ డ్రైవరు చూశారు కదా అక్కడ, స్క్రూ డ్రైవరు కట్టరు అవి తీసుకొని కట్ చేసి మేలకుండా ఆటోలు వేసుకొని వెళ్ళిపోతారు. ఎవడన్నా రైతులు ఆపి ఏందా తీసుకుపోతున్నారంటే సార్ మా మోటార్ రిపేర్కి వచ్చిందని చెప్తారు. అట్లా ఎవరికి కూడా అనుమానం రాకుండా చేస్తూ ఉన్నారు ఎంతకాలం నుంచి. అట్లాగే ఆటోలో లేనప్పుడు ఇద్దరు మోటార్ సైకిల్ మీద వెళ్ళటం, ఒక మోటార్ ఎత్తుకురావటం, అట్లాగే ఇద్దరు మోటార్ సైకిల్ లేకపోతే ఇంకో మోటార్ సైకిల్ వెళ్ళటం, అట్లా దొంగతనాలు చేసుకుంటూ పోయినారు. వీళ్ళు మనకి ఈ వాహనాల తనిఖీలో దొరకడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఇది కాక ఇంకా వేరే ఏమైనా నేరాలు చేశారనేది కూడా ఎంక్వైరీ చేసి అవి కూడా రికవరీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో సురేష్ కుమార్ హాలియా సిఐ గారు ఆధ్వర్యంలో, త్రిపురారం ఎస్ఐ గారు, అట్లాగే మిర్యాలగూడ క్రైమ్ ఎస్ఐ సుధీర్ గారు, అట్లానే క్రైమ్ స్టాఫ్ ఇక్కడ సిబ్బంది అంతా కూడా చక్కగా పనిచేశారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరికీ కూడా రివార్డులు ఇవ్వవలసిందిగా మా ఉన్నతాధికారులకి మేము సిఫారసు లేఖలు పంపించడం జరుగుతుంది. ఓకే సార్, వీళ్ళపై ఎక్కడైనా గతంలో మన పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు నమోదైనాయి? వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్ అండి. ఇంతకుముందు ఎలాంటి కేసులు లేవు. ప్రస్తుతం మాత్రం వీళ్ళపైన 15 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ 15 కేసుల్లో కూడా వీళ్ళపైన ఛార్జ్షీట్ వేయటం, వీళ్ళందరి మీద రిమాండ్ రిపోర్ట్స్ తయారు చేసి పీటీ వారెంట్ తీసుకొని రిమాండ్ చేయడం అది జరుగుతుంది. రైతుల నుంచి ఏమైనా ఫిర్యాదు ఉంది సార్ మనకు? ఇవన్నీ రైతుల ఫిర్యాదులే కదా. ఈ 15 కేసుల్లో కూడా రైతుల ఫిర్యాదులే మ్యాక్సిమం. కొందరు రైతులు ఏంటంటే 4-5 మోటార్లు ఒకే దగ్గర పెట్టుకుంటారు. అటువంటి దగ్గర ఒక రైతు నాతో పాటు నా మిగతా రైతులు, నా బోర్డర్ రైతులు కూడా 4-5 మోటార్లు పోయినాయని ఇట్లా ఫిర్యాదు చేయడం జరిగింది. అన్నీ కూడా రైతుల ఫిర్యాదు మేరకే కేసులు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. చుట్టుపక్కలనే సార్ ఏమన్నా అవుతుంది లాస్ట్ మన ఈ యొక్క ఈ 4 త్రిపురారము, హాలియా, నెడుమనూరు, తిరుమూరి సాగరు, పెద్ద ఊర, మాడుగులపల్లి ఇక్కడ మాత్రమే జరిగింది. అన్ని దానాలలోకెల్లా అన్నదానం మహా గొప్పదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ తామలాడ్వి గ్రామం మహారాష్ట్ర వద్ద నిర్వహిస్తున్న మహా అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్షాలు పడి పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండాలని తుల్జాపూర్ భవానీ మాతను వేడుకున్నానని ఆయన తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు మంచి విద్యను అందించాలని, అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా మా తాండూరు ప్రజలపై ఉండాలని వేడుకుంటున్నానని ఎమ్మెల్యే తెలిపారు. అరే నాకు కూర్చోరా, ఫోటో దింపండి. साइड में है ना, फोन है टिकट। ఏపీలో దేవాదాయ శాఖ తీరుపై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మండిపడ్డారు. అధికారులు అంతర్గత కలహాలతో దేవాదాయ శాఖను భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడుతున్నారని అన్నారు. సింహాచలంలో ఎండోమెంట్ జేఏసీ నిర్వహించిన దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి స్వరూపానందేంద్ర స్వామి హాజరయ్యారు. పెరుగుతున్న భూ వివాదాలు, భూ కబ్జాల దృష్ట్యా దేవాదాయ శాఖలో రెవెన్యూ ఉద్యోగుల సేవలు అవసరమే అయినా దేవాదాయ శాఖ ఉద్యోగస్తులను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ అధికారుల సంఖ్య తక్కువగా ఉందని, 12 ఏళ్లుగా శాఖలో ప్రమోషన్లకు నోచుకోకపోవడం శోచనీయమని స్వరూపానందేంద్ర అన్నారు.
కోర్టు వ్యాఖ్యలను పక్కన పెట్టి ఉద్యోగస్తులంతా ఏకతాటిపైకి వస్తే ప్రభుత్వంతో మాట్లాడి పదోన్నతులు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని స్వామి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఈ కేసులు పెట్టుకోవడం ఏమిటి? ఒకరి మీద ఒకరు కొత్తగా వచ్చిన కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ అధికారులు చెప్పడం ఏమిటి? మీలో మీరు దిగజారిపోవడం ఏమిటి? వ్యక్తుల్లో కోపతాపాలు ఉండొచ్చు. ఆ వ్యక్తులు పరిపాలించడానికి వస్తే ఆ వ్యక్తి గురించి చెప్పినప్పుడు శాఖ గురించే దౌర్భాగ్యంగా దిగజారినట్టు చెప్పినట్టు అవుతుంది కదా. ఈరోజు శాఖ ఏమైంది? ఈరోజు శాఖ ఏమైంది? కష్టపడుతున్న మీకేమో ప్రమోషన్ రాక ఎక్కడ ఉన్నవాడు అక్కడ ఉండి ఎప్పుడు ఎవడు ఏ బాధ పొందుతాడా, ఏ కేసు వేస్తాడా, ఎప్పుడు ఎవడు పక్కలో బల్లెల్లా తయారవుతాడా అని మీలో భయపడుతూ బిద్దుకు బతుకుతున్న దౌర్భాగ్యపు బతుకులు ఎవరికంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ. అది కరెక్ట్ కాదు. మీరు దేవుడి కోసం పనిచేస్తున్నారు, అధికారుల కోసం పనిచేయటం లేదు. మీరు దేవుడు భూమిని కాపాడడానికి పనిచేస్తున్నారు. దేవాలయాలు భక్తుల యొక్క సొత్తుని చెప్పడానికి మీరు సమిధులుగా ఉన్నారు. అటువంటి ఈ శాఖ తీరు మారాలి. ఈ శాఖ యొక్క తీరు మారాలి. ఈ అంతర్గత కలహం అప్పన్న సాక్షిగా, అప్పన్న పాదాల సాక్షిగా మీరు ప్రమాణం చేయాలి. చిత్తూరు జిల్లా కుప్పం ఓర్ల ఓబనపల్లి సమీపంలోని బేటరాయస్వామి కొండపై శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమిళ సాంప్రదాయం ప్రకారం పెరటాసి మాసం 3వ శనివారం ఏటా కొండపై శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి జెడ్పీ చైర్పర్సన్ శ్రీనివాసులు, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో బేటరాయస్వామి కొండ మారుమోగింది. చూస్తే నేను వచ్చినట్టు అనిపించి నేను చెప్పాను. Thank you.
పంచాయతీ దగ్గర వెలిసిన శ్రీ వేటరాయ స్వామి దేవస్థానము సుమారు 1100 సంవత్సరాల ముందు నిర్మించబడినది. ఎందరో మహానుభావులు ఆ గుడికి అభివృద్ధి దశలో తీసుకెళ్లినారు. రాజుల దగ్గర నుంచి నేటి జమీందారుల వరకు ఎంతోమంది దానికి భూములు ఇచ్చి అర్చకులకు భూములు ఇచ్చి వాళ్ళు డెవలప్ చేసినారు. ఈరోజు ప్రతి మన బార్డర్లో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర 3 సరిహద్దుల బార్డర్లో ఉండడం వల్ల ప్రతి పరిటాసికి తిరుమల వారి నుంచి గవర్నమెంట్ వారి తరపు నుంచి ఇక్కడ కళ్యాణోత్సవం జరపడం జరుగుతూ ఉంది. సుమారుగా ఒక కళ్యాణం జరుపుతూ ఉంటే 30,000-40,000 మంది ఇక్కడ వస్తారు. భక్తాదులకు కావాల్సిన ప్రసాదాలు కానీ లడ్డూలు కానీ అన్ని ఉచితంగా గుడివారు కానీ చేసేవాళ్ళు ఇక్కడ ఎవరైతే కళ్యాణోత్సవం చేస్తున్నారో వాళ్ళు ఉచితంగా ఇవ్వబడుతూ ఉన్నది. చరిత్ర చూస్తే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, మూతపడిపోయినాయి. కానీ మన చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు ఒకటిలో ఒకటి అవుతే మన బేటాసం టెంపుల్ ఒకటి. ఆ గుడిలో నిత్యం పూజలు జరుగుతూ ఉంది, నైవేద్యాలు పెడతా ఉన్నారు. ఈరోజు ఈ పెరటాసి శ్రావణ మాసంలో కుప్పం నుంచి అనేక మంది భక్తులు, వేలాది మంది భక్తులు గుడికి రావడం సందేశం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏమైతే మొక్కం వెళ్తామో ఆ కోరికలు నెరవేరుతుంది. నెరవేరని గుడికి దర్శనం చేసుకెళ్తా ఉన్నారు. ఇదంతా ఒక చరిత్ర గల దేవాలయం. 3 సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగత్ను వెంటనే బదిలీ చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపారవేత్త విఎన్ గౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కానూన్ చెప్తలేడు. లాస్ట్ కోర్టు కోపం వచ్చి నేను ఒక మాట చెప్పొచ్చిన స్పీకర్ గారికి మండల గణేష్ గారు, అదేవిధంగా తొలి రాములు గారు, తొలి యాదయ్య గారు, తొలి సత్తయ్య గారు, తొలి ఉత్తమ గారు, అంతటి అన్నయ్య గారు అమలులోకి వచ్చింది. మునుగోడు నియోజకవర్గానికి ఎన్నికలు కూడా అమలులోకి వచ్చింది. ఎందుకు మరి రాచకొండ పోలీస్ కమిషనర్ మిస్టర్ మహేష్ భగవతుడు ఇంకా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తలేదో ఒక్కసారి సమాధానం చెప్పాలి. ఎన్నికల సంఘం అధికారులు కూడా వెంటనే 3 సంవత్సరాల కంటే ఎక్కువగా ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి అధికారిని బదిలీ చేయమని భారతీయ జనతా పార్టీ పక్షాన ఇప్పటికే రాజపూర్వకమైనటువంటి కంప్లైంట్ చేస్తున్నాం. మా కంప్లైంట్ మీరు బాధితులుగా స్పందిస్తారని మేము ఆశపడతా ఉన్నాం. ఈ రోజు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక రిమైండర్ కాపీని కూడా భారత ఎన్నికల సంఘానికి మళ్ళీ పంపించబోతా ఉన్నారు. తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తెలంగాణను చూస్తున్నటువంటి డిప్యూటీ ఎన్నికల కమిషనర్ గారికి మళ్ళొకసారి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక పోలీసు ఉన్నతాధికారి ఒకటే దగ్గర పనిచేస్తే ఒక పార్టీ నాయకుడు టీఆర్ఎస్ రాజీనామా చేసి బీజేపీలో చేరుతా ఉంటే రాత్రికి రాత్రే ఎస్సీ కేసులు, రాత్రికి రాత్రే ఎక్స్టార్షన్ కేసులు, రాత్రికి రాత్రే బెదిరించిన కేసులు, 5 కేసులు 6 కేసులు పెట్టి పీడీ చట్టం పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఇంకా మానే ఒక 50 కంటే ఎక్కువ ఈ రాష్ట్రంలో గులాబీ జెండాల విరులు. అందుకని దయచేసి ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. నిజాయితీగా పనిచేసేటువంటి అధికారుల ద్వారా ఆలోచించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. Those who have completed 3 years, దయచేసి మీ యొక్క నియోజకవర్గం నుంచి మేము పనిచేయాలని చెప్పి రిపోర్ట్ తప్ప పిచ్చి పనులు చేసి బీజేపీ కార్యకర్తల ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇంకా. తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ మహిళా నేత ఆలూరి ఉషారాణి లొంగిపోయింది. తెనాలికి చెందిన ఈమె దండకారణ్య జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. ఆలూరి ఉషారాణి అలియాస్ నర్మదక్కగా ఈమెను పిలుస్తారు. దండకారణ్యం ఏరియాలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా 1995 వరకు, అంటే 85 నుండి 95 వరకు అక్కడ పనిచేయడం జరిగింది. ఆ టైంలో ప్రశాంత్ మ్యాగజైన్ అని చెప్పేసి పీపుల్స్ వార్ గ్రూప్ వాళ్ళ మ్యాగజైన్ ని తెలుగు నుండి హిందీకి
ట్రాన్స్లేషన్ చేయడం, అట్లాగే ఆ తర్వాత తను వేరియస్ రాష్ట్రాల్లో ఒక డెన్ కీపర్ గా పనిచేయడం జరిగింది తను చనిపోయేంత వరకు కూడా. అంటే డెన్ కీపర్ గా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఆల్ ఇంపార్టెంట్ టౌన్స్ లో డెన్ కీపర్ గా ఉండి సిపిఐ మావోయిస్ట్ లీడర్షిప్ అంటే అప్పుడు ఉన్నటువంటి పీపుల్స్ వార్ గ్రూప్ లీడర్షిప్ కి తను షెల్టర్ ఇచ్చేవాడు. అదే టైంలో ఆలూరు రాణి మదర్ కూడా లలితా పరమేశ్వర్ భుజంగరావుతో పాటుగా ఉంది. తను కూడా పీపుల్స్ వార్ గ్రూప్ యాక్టివిటీస్ లో చురుగ్గా పనిచేస్తూ భర్తకు సహాయ సహకారాలు అందించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే రెడీ. ఓకే రెడీ. రైట్. Happy birthday to you, Valentina. Happy birthday to you, Valentina. Happy birthday to you. ఇంటికాడ పెట్టలేనా? కచుడు అన్నా ఇక్కడ చూడాలి.